హలో ఫ్రెండ్స్, ఈరోజు మన కథ. ఈరోజు మనం జరుపుకునే తొలి ఏకాదశి గురించి చెప్పుకుందాం. అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఏదైనా ముఖ్యమైన పనిని ప్రారంభించే ముందు పంచమి, దశమి, ఏకాదశి వంటి మంచి రోజులను ఎంచుకోవడం చాలామందికి అలవాటు. వాటిని లోకం పుణ్యతిథులుగా పరిగణిస్తోంది. అలా శుభతిథిగా భావించే ఏకాదశి వాస్తవానికి ఒక స్త్రీ పేరు. మురాసురుణ్ణి సంహరించాలన్న శ్రీ మహావిష్ణువు సంకల్పంలోంచి ఏకాదశి అనే ఒక స్త్రీ ఆవిర్భవించింది అని భవిష్యోత్తర పురాణం చెబుతోంది. మురాసుర సంహారంలో ఆమె ప్రదర్శించిన సాహసానికి శ్రీహరి ఎంతో ముగ్ధుడయ్యాడు. ఎల్లకాలం నీకు నేను ప్రియమైన దానిగా ఉండాలని ఆమె కోరగానే అంగీకరించాడు. ఆ కారణంగానే ఏకాదశికి హరిప్రియ అనే పేరొచ్చింది. ముందు యుగాల్లో బయట బహటంగా సంచరించిన రాక్షసులు కలియుగం నాటికి మనుషుల హృదయాల్లో దూరి ఆలోచన రూపంలో స్థిరపడ్డారు. మనిషి స్వభావంలోంచి తొంగి చూసే దురాచారాలన్నీ వాస్తవానికి మురాసురుడి అంశాలే. అసూయాద్వేషాలు, అలవిమాలిన అహంకారాలు, అరిషడ్వర్గాల విశృంఖల విహారాలు ఇవన్నీ మురాసురుడి అనుచరగణాలే. వాటిని సమూలంగా నిర్మూలించాలంటే మనసును అదుపు చేసుకోవాలి. ఆ దృష్టితోనే నా పుణ్యతిథి నాడు మానవులు ఉపవాసనాద ప్రత్యక్ష విధుల్లో నిమగ్నమయ్యేట్లు అనుగ్రహించు అని ఏకాదశి శ్రీహరిని రెండో కోరిక కోరింది. ఏకాదశి పర్వదినాన ఉపవాస నియమం ఆ రకంగా ఆచరణలోకి వచ్చింది. హరి అంటే శత్రువు. హరిని జయించాలంటే హరిని ఆశ్రయించడం ఒకటే మార్గం. తన్మయత్వంలో హరి సంకీర్తనలో నిమగ్నమై ఆకలిని మర్చిపోవడమే ఉపవాస దీక్షలోని అంతర్యం. అది ఏకాదశి రోజున మనిషిలో మరింత ఏకాగ్రత కారణమై ఎన్నో రెట్లు ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి ఏకాదశిని హరివాసరం అన్నారు. హరినామస్మరణం, ఉపవాస నియమం ఏకాదశి పూట మనిషి విద్యుక్త ధర్మాలయ్యాయి. కొత్త సంవత్సరం వానాకారుతో ప్రారంభం కావడం వైదిక కాలం నాటి ముచ్చట. అందుకే సంవత్సరానికి వర్షం అనే పేరు వచ్చింది. ప్రతి ఋతువును ప్రత్యేక యజ్ఞయాగాదులతో ఆరంభించడం ఆనాటి కాలంలో ఆనవాయితీ. యతులు, పీఠాధిపతులు, ఆచార్యులు పాటించే చతుర్మాస్య దీక్షలు ఆ పరంపరలోనివే. ఆషాఢశుద్ధ ఏకాదశికి తొలి ఏకాదశి అని పేరు. ఇది ఆయా ఆధ్యాత్మిక గురువులు చతుర్మాస్య దీక్షలకు శుభ ఆరంభ దినం. బుద్ధుడు సైతం చతుర్మాస్య వ్రతాన్ని ఆచరించినట్లుగా జాతక కథలు చెబుతున్నాయి. జైన సంప్రదాయంలోనూ ఈ ఆచారం ఉన్నట్లు జైన గ్రంథం వివరించింది. హిందూ మత గురువులు చతుర్మాస్య దీక్షల రీత్యా కూడా తొలి ఏకాదశి ఎంతో ప్రాధాన్యాన్ని కలిగి ఉంది. ద్వారకా నగరంలోని స్త్రీలచే శ్రీకృష్ణుడు చతుర్మాస వ్రతాన్ని నిర్వహింపచేసినట్లు పద్మపురాణం పేర్కొంది. తొలి ఏకాదశికి శయన ఏకాదశి అనే మరో పేరు. అందుకు గల కారణాలను పురాణాలు, వ్రత గ్రంథాలు వివరించాయి. సూర్యుణ్ణి శ్రీ మహావిష్ణువు అంశగా ఆరాధించడం భారతీయ సంప్రదాయం. ఉత్తర దిక్కుగా సాగిపోతున్న సూర్యుడు దక్షిణ దిశగా పయనాన్ని ఆరంభిస్తాడు. కాబట్టి దీన్ని దక్షిణాయనం అన్నారు. ఈ రోజు నుంచి రవిబింబం దక్షిణ దిక్కుగా వాలడాన్నే విష్ణువు నిద్రకు ఉపక్రమించడం సంకేతించారు. శేషపాన్పుపై ఆయన పవలించే రోజు కాబట్టి ప్రథమ ఏకాదశిని శయన ఏకాదశి లేదా దేవశయనిగా పిలుస్తారు. తొలి ఏకాదశికి గల రకరకాల పేర్ల వెనుక అంతరార్థాలను గమనిస్తే ఇది ఎంతటి పుణ్యదినమో తెలుస్తోంది. నేడు పాటించవలసిన విధి విధానాల పట్ల, నియమ నిష్టల పట్ల గురి కుదురుతోంది. మనిషి దశను మార్చగల తిథి ఏకాదశి. ఇంతటితో కథ సమాప్తం. కథ కంచికి మనం ఇంటికి. లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి.